పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పునరుత్థాన దినమున తండ్రి, మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో తండ్రి చిన్న మందగా కూడుకుని మీ మాటలు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మేమందరము చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు ప్రభులు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను తండ్రి మీ గ్రంథములో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి అర్థం చేసుకుని తండ్రి, గ్రహించుకుని తండ్రి, మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనము బ్రతకాలంటే ఏమి చేయాలి. మనము బ్రతకాలంటే ఏమి చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వేల మంది మరణిస్తూ ఉన్నారు. మన దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచిస్తే ప్రతిరోజు కొన్ని వందల మంది లేదా కొన్ని వేల మంది మరణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ బ్రతికున్న వారు మరణించిన వారి గురించి ఆలోచన చేయటం లేదు. వారు ఎందుకు మరణించారు, మనం ఎందుకు బ్రతికున్నామనే ఆలోచన మనిషికి రావటం లేదు. ప్రియులారా, పుట్టిన వాడిని ఆహ్వానిస్తున్నారు, చచ్చిన వాడిని సాగనంపుతున్నారు. ఇదే తెలుసుకున్నారు. ఇదొక కామన్ అయిపోయింది సమాజంలో. చచ్చిపోయాడా సమాధి చేసేద్దాం, లేదా దహనం చేసేద్దాం. పుట్టాడా పండుగ చేద్దాం. ఇదొక ఆనవాయితీగా, ఇది ఒక ఆచారంగా మారిపోయింది తప్ప అసలు ఎందుకు మనిషి చనిపోవాలి, ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన మనిషికి రావట్లేదు. పిల్లలు, మనిషికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి చెప్పమంటారా? తొందరగా చచ్చిపోకుండా ఎక్కువ కాలం బ్రతకడానికి మంచి ఫుడ్ తీసుకోవాలి, ఏమండి, మంచి కల్తీ లేని ఆహారం తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. లేదంటే ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, లేదా రన్నింగ్ చేయాలి, లేదా యోగా చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అనే ఆలోచనలు వస్తున్నాయి తప్ప అసలు మనం బ్రతకాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచన సమాజానికి రావటం లేదు. సమాధానం కోసం కూడా వెతకట్లేదు. అందుకే మనం బ్రతకాలంటే ఏం చెయ్యాలో దేవుడే తెలియజేశాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా విని గ్రహించాలి. 4వ అధ్యాయం 4వ వచనం.
ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జాగ్రత్తగా వినాలి అందరూ. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇది. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా వ్రాయించినటువంటి మాట. మరలా ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, ఎవరు బోధించుచు? ఏమండి? దేవుడే బోధిస్తూ ఇట్లా అన్నాడట. ఏమన్నాడు? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. ఏమండి? ఇప్పుడు ఒక దేవుని దాసుడిగా, దేవుని సేవకుడిగా నేను దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నాను, బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి? నేను బోధిస్తున్నటువంటి దేవుని మాటలను పట్టుదలతో పట్టుకోవాలి. ఏం చేయాలి? పట్టుదలతో పట్టుకోవాలి. పట్టుదలతో పట్టుకునేవారు ఉన్నారేంటి? ఏమండి? వచ్చి వినేసి వెళ్ళిపోవటానికే మనకు చాలా ఇబ్బందిగా ఉంది. అవునా? చర్చికి రావటానికే మనకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మాటలు వినడానికే ఇబ్బందిగా ఉంది. పట్టుదలతో ఏం పట్టుకుంటాం? ఏమండి? లోక సంబంధమైన మాటలైతే ఏమండి పట్టుదలతో పట్టుకుంటాం, వాటిని పనిగట్టుకుని ప్రకటిస్తాం. వాటి వల్ల ఏ ఉపయోగము లేకపోయినా, వాటి వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినా, పనికిరాని మాటలు మాత్రం పట్టుదలతో పట్టుకుంటాం, పనికిరాని మాటలు పనిగట్టుకుని ప్రకటిస్తాం. కానీ దేవుని మాటలు మాత్రం వినటానికి మనసు రాదండి. అందుకంటున్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. పట్టుదల ఉండాలి దేవుని మాటలు యందు. ఏమండి? ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి. పట్టుదలతో నా మాటలు పట్టుకొనిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. మనం బ్రతకాలంటే ఏం చేయాలో దేవుడు చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలి? వినాలి కాదు, చదవాలి కాదు, ప్రకటించాలి కాదు. ఏం చేయాలి? చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు, గైకొనే వాళ్ళే లేరు. ఏమండి? నా మాటలను నీవు ఏం చేయాలి? గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాటలు విన్న తర్వాత వాటిని పట్టుదలతో పట్టుకుని మన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలను ఏం చేయాలి? గైకొనాలి. గైకొనడం అంటే అనుసరించాలి, పాటించాలి. ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకాలి లోకంలో. అప్పుడు మనం బ్రతుకుతామంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం వరకు మనం భూమి మీద బ్రతకాలి అంటే ఇదిగో దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు, అనుసరించినప్పుడు, ఆ మాటల ప్రకారంగా మనం బ్రతికినప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతాము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మరొక మాట మనం చూడగలిగితే, లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి ప్రియులారా. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం అందరూ చూడాలి. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. మీరు ఏం చేయాలంటే, నా కట్టడలు ఉన్నాయి చూసారా, నా విధులు ఉన్నాయి చూసారా, వాటిని ఆచరింపవలెను. నా కట్టడలు, నా విధులు ఆచరింపవలెను. ఆచరిస్తే వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. వాటిని ఆచరించాలి, వాటిని గైకొనాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏమండి? దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఇది. నేను యెహోవాను అన్నాడు చూడండి. నేను యెహోవాను. దేవుడు చెప్పిన మాటలు వినగానండి డాక్టర్ గారు చెప్పే మాటలు వింటారు. ఏమండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, అనారోగ్యం వచ్చినప్పుడు, నువ్వు పలానా తినకూడదు అని చెప్తాడు డాక్టర్ గారు.
నువ్వు పలానా తాకూడదు అని చెప్తాడు. అవి మాత్రం చాలా జాగ్రత్తగా వింటారు, చాలా జాగ్రత్తగా పాటిస్తారు. ఎందుకు? చచ్చిపోతామేమని భయం. అవునా? మరి దేవుని మాటలు, దేవుని మాటలు విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, మనం చావం అనుకుంటున్నారు అందరూ. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. వాటిని ఏం చేయాలంటే మనం ఆచరించాలి, గైకొనాలి. అలా గైకొన్నప్పుడు వాటి వలన మనం ఏమవుతాం? బ్రతుకుతాము అన్నాడు. ప్రియమైన దేవుని వలన అంటే డాక్టర్ కంటే దేవుడు గొప్పవాడా, దేవుడి కంటే డాక్టర్ గొప్పవాడా? ఏమండి? దేవుడే గొప్పవాడు. దేవుని మాటలు పక్కన పెడతారు, డాక్టర్ మాటలు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. ఏమండి? అంటే డాక్టర్ గారు చెప్పారా తినొద్దని చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు చెప్పారా తాగొద్దన్నారు. ఏమండి? ఎంత శ్రద్ధో డాక్టర్ గారి మాటల మీద. కానీ ఏమంటే పరమ వైద్యుడైనటువంటి పరలోకపు తండ్రి చెప్పిన మాటలు మాత్రం పట్టించుకోరండి. వినేసి విడిచిపెట్టేస్తారు, చదివేసి మర్చిపోతారు తప్ప ఆ మాటల ప్రకారంగా బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే చచ్చిపోతున్నారు చాలామంది. ఈరోజు సమాజంలో చాలామంది ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసండి? దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఆచరించట్లేదు కనుక, దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతకట్లేదు కనుక ఈరోజు చాలామంది చచ్చిపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఇశ్రాయేలీయులు చాలామంది బ్రతకలేదు కనుక, ఆ కట్టడలను, ఆజ్ఞలను, విధులను ఆచరించలేదు కనుక అరణ్యంలో ఏమైపోయారట? రాలిపోయారని రాయబడింది. ఏమయ్యారు? లక్షలాది మంది రాలిపోయారు అరణ్యంలో. ఏమండి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరలేదు వాళ్ళందరూ. ఏమయ్యారు? అరణ్యంలో వారి శవాలు రాలిపోయాయి. ప్రియమైన దేవుని వల్ల. కనుక భూమి మీద మనం బ్రతకాలి అంటే ఎదుగో దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించాలి, గైకొనాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆమోసు గ్రంథం మనం బ్రతకాలంటే ఏం చేయాలో మరొక అద్భుతమైన మాట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. తీసారమ్మా? ఆమోసు గ్రంథం పేజీ నెంబర్ 747 అమ్మా, 757 క్షమించాలి, 757 పేజీ నెంబర్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఎవరిని ఆశ్రయించాలి? ఏమండి? ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రియమైన దేవుని వల్లరా, మన భూమి మీద బ్రతకాలి అంటే ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించాలి? ఏమండి? సర్వశక్తి గల దేవుడుగా ఆయన ఉన్నాడు పరలోకంలో. ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్న మహాచక్రవర్తి అయిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ దేవాది దేవుడిని ఆశ్రయించాలి తప్ప మనం ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించకూడదు. ప్రియమైన దేవుని వల్ల మనం ఎవరిని ఆశ్రయిస్తామండి? ఏమండి? రోగం వస్తే డాక్టర్ని ఆశ్రయిస్తాం. ఏమండి? ఏదైనా గొడవ అయితే పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయిస్తాం. అవునా? ఇంకా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందంటే లాయర్లు ఉన్నారు, లాయర్లను ఆశ్రయిస్తాం. అంటే లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయిస్తాం తప్ప లోకాలను కలిగించినటువంటి దేవుణ్ణి మాత్రం ఆశ్రయించాం. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తాం మనం. అన్ని సమస్యలు పరిష్కరించే దేవుణ్ణి మాత్రం ఆశ్రయించాం. ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం ఆశ్రయించవలసింది ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతాం. ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే కీర్తనల గ్రంథంలో 118వ అధ్యాయం 8-9 వచనాలు ఏం చెప్పాడు చూడండి. మనందరికీ తెలిసిన మాట. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8-9. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయిస్తే మేలట? ఏమండి? 8-9 118వ అధ్యాయం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరిని నమ్ముకుంటాం? మనుషులనా దేవుణ్ణా? మనుషుల్ని నమ్ముకుంటాం మనం, అందుకే మట్టిలో కలిసిపోతాం. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. కాబట్టి మనుషుల్ని కాదు మనం నమ్ముకోవాల్సింది, మనుషుల్ని కాదు మనం ఆశ్రయించాల్సింది, మనుషులను పుట్టించినటువంటి మహోన్నతుడైన దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. అప్పుడు మనకు మేలు జరుగుతుందట. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజ్యాధినేతలను కాదు మనం నమ్ముకోవాల్సింది. ఏమండి? ఈ లోకంలో అధికారంలో ఉన్న వారిని కాదు మనం నమ్ముకోవాల్సింది. ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనం బ్రతికి బట్ట కడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక ఈ ప్రపంచాలను కలిగించిన దేవుడు, ఈ ప్రపంచంలో మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, మనకు ఆయుష్ని ఇచ్చింది దేవుడు, మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు. సమస్తాన్ని కలిగించిన సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప ఈ ప్రపంచంలో మనం దేనిని ఆశ్రయించకూడదు. కొంతమంది ఆస్తులను ఆశ్రయిస్తూ ఉంటారు, కొంతమంది ధనాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. మనం ఆశ్రయించాల్సింది ఈ లోక సంబంధమైన వాటిని కాదు. ఈ లోక సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని మనం ఆశ్రయించకూడదు. లోకాలను కలిగించిన దేవుణ్ణి ఆశ్రయించాలప్పుడు మనం బ్రతికి బట్టగడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33:19. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. తీసారమ్మా? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 19. అందరూ చూడాలి. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. దుర్మార్గులు చాలామంది ఉన్నారు సమాజంలో. ఉన్నారా? లేరండి. దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. దుర్మార్గం పెరిగిపోతుంది రోజు రోజుకి. మూర్ఖత్వం పెరిగిపోతుంది రోజు రోజుకి. అన్యాయం, అక్రమం పెరిగిపోతుంది రోజు రోజుకి. అందుకే దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను జరిగించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ప్రియమైన దేవుని పిల్లరా, దుర్మార్గుడు ఏమి విడిచిపెట్టాలి? తనలో ఉన్నటువంటి ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. అమ్మ వింటున్నారా? వినాలి. దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టి నీతి న్యాయములను జరిగించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ప్రియమైన దేవుని పిల్లరా, మనలో ఒకవేళ దుర్మార్గం ఉందేమో, ఏమండి, మనం ఒకవేళ దుర్మార్గులుగా బ్రతుకుతున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వాటిని బట్టి అతడు బ్రతుకును అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీతి న్యాయం ఉందండి ఈరోజు? ఎవరిలో అయినా కనపడుతుంది? అసలు నీతి న్యాయాలు లేవు. అంత అన్యాయమే, అంత అక్రమమే, అంత మోసమే. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి మనందరము నీతి న్యాయాలు జరిగించాలి, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే మనం ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతికి పట్టగడతాం. ప్రియులారా, నీతిగా న్యాయంగా బ్రతికేవారంటే దేవుడికి చాలా ఇష్టం. చూస్తారు ఒకసారి? నీతిగా న్యాయంగా బ్రతికేవారంటే దేవుడికి చాలా చాలా ఇష్టం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. 21:3 అందరూ చూడాలి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఏమి ఇష్టమై అంటే మనం నీతిగా బ్రతకడం దేవునికి ఇష్టం అంట.
మనం న్యాయంగా బ్రతకడం దేవునికి ఇష్టమంట. మనం ప్రతి విషయంలోనూ కూడా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, న్యాయంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టం. అప్పుడు మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతికినట్లయితే మనం భూమి మీద బ్రతుకుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియులారా. కనుక దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టేయాలి, తనలో ఉన్నటువంటి అన్యాయాన్ని విడిచిపెట్టేయాలి, తనలో ఉన్నటువంటి దుర్నీతిని విడిచిపెట్టేయాలి, తనలో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన ప్రతి దానిని విడిచిపెట్టి నీతిగా న్యాయంగా బ్రతికినట్లయితే మనం అందరము కూడా కొంతకాలం భూమి మీద బ్రతుకుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనం నీతిగా న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కావున నీతి న్యాయం అనేది సమాజంలో కరువైపోతుంది రోజు రోజుకి. దేవుల్లో ఉన్నవాడు కూడా నీతి తప్పుతున్నాడు, దేవుల్లో ఉన్నవాడు కూడా అన్యాయంగా బ్రతుకుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు అందుకే అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. ఏమండి, నీతి న్యాయాలనేవి మన జీవితంలో లేకపోతే మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం. ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే మరొక అద్భుతమైన మాట ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు ఏం విడిచిపెట్టాలి? కీడు విడిచి మేలు వెదకుడి. కీడు విడిచిపెట్టేయాలి. మనలో ఏమైనా ఒకవేళ ఎదుటి వారికి కీడు చేస్తున్నామేమో, ఏమండి, ఎదుటి వారికి కీడు చేసే తలంపులు మనలో ఉన్నాయేమో, ఎదుటి వారికి కీడు తలపెట్టే ఆలోచనలు మనలో ఉన్నాయేమో, అలాంటి కీడు మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మరి ఏం చేయాలి? మేలు చెయ్యాలి. ఏమండి, ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. ఏమండి, మేలు చేస్తే ఏమవుతాం? బ్రతుకుతాం అంటుంది చూడండి దేవుని వాక్యం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతకుడి. మనం బ్రతికి బట్ట కట్టాలంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు ఈ భూమి మీద మనం జీవించాలంటే మనందరము కూడా మనలో ఉన్నటువంటి కీడు విడిచిపెట్టేయాలి, మేలు చేయాలి. ఏమంటే మేలు చేసేవాళ్ళు ఉన్నారా? కీడు చేసేవాళ్ళు ఉన్నారా? సమాజంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు? కీడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మేలు చేసేవాళ్ళు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే క్రీస్తుకు పూర్వం దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా చెబుతున్నటువంటి అద్భుతమైన మాట, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి, మేలు వెదకుడి అన్నాడు. అందుకే క్రీస్తుకు పూర్వం మోషే గారి ద్వారా ఏం చెప్పాడు చూడండి. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవడో నీకు కీడు చేశాడు, ఎవడో నీకు అన్యాయం చేశాడు, ఎవడో నీకు ద్రోహం చేశాడు, ఎవడో నీకు మోసం చేశాడు, తిరిగి మనం చేయొచ్చా? ఏమండి, చేయొచ్చండి? చేయకూడదండి. ఎవడో నీకు అన్యాయం చేస్తే తిరిగి నువ్వు అన్యాయం చేయకూడదు. ఎవడో నిన్ను మోసం చేస్తే నువ్వు తిరిగి మోసం చేయకూడదు. ఎవడో నీకు కీడు చేశాడు, తిరిగి నువ్వు కీడు చేయకూడదు. మరి ఏం చేయాలి? ఏమండి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రియమైన దేవుని పిల్లరా, నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించమని చెప్పింది బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎదుటి వారికి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. ఎదుటి వారిని ప్రేమించాలి తప్ప ఎదుటి వారిని మనం అన్యాయం, అక్రమం, మోసం లాంటివి చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అలా మనం మేలు చేసినట్లయితే మనం బ్రతుకుతాం అంటుంది వాక్యం. నువ్వు మేలు చేసావా నువ్వు బ్రతుకుతావు, కీడు చేసావా చచ్చిపోతావు అని చెప్తుంది దేవుని వాక్యం. అలాగే మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 3:21. అయితే పాపము చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక
మానిన ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును. ప్రియమైన దేవుని వల్ల 3:21 యెహెజ్కేలు గ్రంథం అందరూ చూడాలి. అయితే పాపము చేయవలదని నీతి గలవాని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును. ఏమండి? పాపము చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని నువ్వు పాపం చేయకూడదు అని మనం ఒకవేళ హెచ్చరించామనుకోండి, అతడు మన హెచ్చరికను స్వీకరించి అతడు ఒకవేళ పాపము చేయకుండా ఒకవేళ నీతిగా బ్రతికాడు అనుకోండి, అతను ఏమవుతాడట? ఏమండి? అతడు మరణించకుండా బ్రతుకుతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పాపము చేయకుండా మనం ఉంటే బ్రతుకుతాం. ఒకవేళ పాపం చేస్తూ మనం ఒకవేళ జీవిస్తే ఏమవుతాం? మరణిస్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. కనుక ఈరోజు సమాజంలో చాలామంది దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం కంటే ముందే చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? పాపాలు చేయటం వలన, పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు, నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ చేయటం వలన ఏమైపోతున్నారంటే ముందుగానే చచ్చిపోతున్నారు. కనుక పాపం పాము లాంటిది. పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే పాపం చేసేవారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పాతాళ లోకానికి పంపిస్తున్నాడు. పాపం అంటే దేవునికి పరమ అసహ్యం అండి. అందుకే పాపం చేసేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. మీరు సమాజంలో చూడండి, పాపాత్ముల్ని దేవుడు ఎక్కువ కాలం భూమి మీద బతకనివాడు. ఎందుకంటే వాడి వల్ల సమాజం అంతా ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతుంది. అందుకే పాపం చేసే వాళ్ళని పాతాళానికి పంపిస్తూ ఉంటాడు. కనుక పాపం చేయకుండా బ్రతికావా, నువ్వు బ్రతికిపోతావు. ఒకవేళ పాపం మీద పాపం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా, అయితే నువ్వు చచ్చిపోతావు అని చెప్తుంది దేవుని వాక్యం. అందుకే ఇదే యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం వాక్య పఠనం చేసుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. తీసారమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34 అందరూ చూడాలి. నీతి ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన ఉండాలి మనందరికీ కూడా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, పాపం జోలికి వెళ్ళకూడదు. ఏమండి? సాతానుగాడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు, ఎన్నో ఆఫర్లు ఇస్తూ ఉంటాడు మనకి. దేనికి? పాపం చేయడానికి. ఏమండి? పాపానికి దాసుడవటానికి, పాపమని ఊబిలో కూరుకుపోవటానికి, పాతాళ లోకానికి జారిపోవటానికి సాతానుగాడు ఎన్నో అవకాశాల మీద అవకాశాలు మనకి ఇస్తాడు. అందుకే మేల్కొని ఏం చేయకూడదు? పాపము చేయకుడి. మేలుకోవాలి. మనం ఎప్పుడు మేలుకొని ఉండాలి. ఏమో సాతానుగాడు ఇలా వస్తున్నాడేమో, సాతానుగాడు అలా వస్తున్నాడేమో అని మనం ఏం చేయాలి? మేలుకోవాలి. మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గురించిన జ్ఞానం అందరికీ కాదు, కొందరికి లేదు. దేవునిలోనే ఉంటారు కానీ దేవుని గురించిన జ్ఞానం ఉండదు వాళ్ళకి. అందుకే భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. ఏమండి? దేవుని గురించిన జ్ఞానం లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. మీరు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడాలని మాటలు చెప్తున్నాను. నీతి ప్రవర్తన కలిగి జీవించండి, మేల్కోండి, పాపము చేయకండి. ఎందుకంటే పాపం చేసామా ఏమైపోతాం? పాతాళాలకు వెళ్ళిపోతాం, చచ్చిపోతాం. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే కాలగర్భంలో కలిసిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. కాబట్టి మనం బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, ఆయన విధులను అనుసరించాలి. మనం బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఏమండి? మనం బ్రతకాలంటే పాపం జోలికి వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతుకుతాం. లేదంటే ముందుగానే తీసేస్తాడు. తుంచాలన్నా ఉంచాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. మన చేతిలో ఏమీ లేదు. ఏమండి? మనం జీరో. ఏమండి? మనం ఏదో అనుకుంటాం కానీ మరణం ఒకవేళ మనల్ని పలకరిస్తే మనం ఏమీ
చేయలేము. మరణం మన కళ్ళ ముందుకు వస్తే మనం ఏమైనా చేయగలమండి? ఏం చేయలేము, సైలెంట్గా చచ్చిపోవటమే. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు భూమి మీద బ్రతికి బట్టకట్టి మనందరం కూడా జీవించాలి అంటే ఇదిగో దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితేనే మన ఈ లోకంలో జీవిస్తాం. లేదంటే మన టైం అయిపోద్ది, మనల్ని భూమి మీద నుంచి తీసేస్తాడు. ఒక రైతు కలుపు మొక్కలను ఎలాగైతే పెరిగి గొడ్డ మీద పడేస్తాడో అలాగే కలుపు మొక్కల్లాగా దేవుడు మనల్ని కూడా పెరిగి అవతల పడేస్తాడు పాతాళంలో. కనుక మనందరం కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుదాం, దేవునికి నచ్చినట్టుగా ప్రవర్తిద్దాం. దేవుడు అనుకున్నటువంటి లక్షణాలతో భావాలతో ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ దేవునిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు మేమందరము కొన్ని మాటలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం నాయనా. మేమందరము భూమి మీద బ్రతికి బట్ట కట్టాలంటే మేమందరము మీ ఆజ్ఞలను అనుసరించాలని, మీ కట్టడలను మీ విధులను గైకొనాలని, మిమ్మల్ని ఆశ్రయించాలని, మేమందరము కూడా పాపం చేయకూడదని, మేమందరము కూడా మాలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని విడిచిపెట్టి నీతి న్యాయాలను జరిగించాలని, మేమందరము కూడా కీడును విడిచి మేలు చేయాలని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరము పాపము చేయకుండా పరిశుద్ధులుగా మేము బ్రతకాలని మేమందరం నేర్చుకున్నాం తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయమని తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోమని, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ బలపరిచి బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.